నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్‌కి ఇంత కలెక్ట్ చేస్తదనే విధంగా కలెక్ట్ చేస్తారని నమ్మకం నాకుంది. డెఫినిట్‌గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. అప్పుడెంత వసూలు ఎందుకంటే చేసిందండి? సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు ప్రీ మన ఏంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఏమో ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు నాకు. అప్పుడెంత వసూలు చేసిందని నేను అడుగుతున్నాను అన్నా? సార్. అప్పుడెంత వసూలు చేసిందనేది నేను అడుగుతున్నాను. అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది. చాలా చేసింది. మా జీవితాలు మార్చేసింది. మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా నిశాంత్ గారు అంటే అన్న చెప్పనా? ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. ఉమ్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్‌గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకుంది. చూస్తాను. మీ పాత్ర నేను ఎలా ఉండబోతుంది? చనిపోయారు పాపం ఆయన మన ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు. ఆయన పేరు ఏందన్న? టీఎన్ఆర్ గారు. ఆ. మహానుభావుడు ఆయన. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఉమ్. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 7 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన కరోనాలో చనిపోయేటప్పుడు మీరు రాసి పెట్టుకోండి అన్న ఇంటర్వ్యూ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన స్థాయి వేరు. ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు. రే ఆంధ్రాని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి. నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్ టక్ అని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ రెండు జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్. నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే. రెండో దాంట్లో లేదు ఇంకా వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్నా లేని పని వ్యవహారం మీరు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్. దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు. రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్ లో ఉందంటున్నారు కదా. ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి మన నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. కొత్త నీరు నువ్వు కూడా స్టూడెంట్ హరీష్ శంకర్ ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు, థియేటర్ విజువల్స్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో